తెలంగాణలో ప్రసిద్ధి చెందిన రాజవంశాలలో కాకతీయులు ఒకరు. మరి తొలి కాకతీయులు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ప్రశ్నకు సమాధానమే 232వ రోజు నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి, నాతో ప్రశాంత్, మేమిద్దరం కలిసి చేస్తున్న పరిశోధన ఇది. ముందుగా మీతో ఒక 4 అంశాలు పంచుకుంటాను. కాకతీయ గుండన కాకతీ గ్రామానికి చెందినవాడని కోదాడలో లభించిన రాగి శాసనాలు చెప్తున్నాయి. రెండవ అంశము, కాకతీ గ్రామ సమీపంలో జువ్విపాడు, పాలేరు గ్రామాలు ఉన్నాయని చెప్పినాయి. మూడవ అంశము, కాకతీ గ్రామంలో సకలేశ్వరాలయము, గుండా 1 పేరుతో గుండేశ్వర భట్టారకాలను నిర్మించినట్లు చెప్పినాయి. నాలుగవ అంశము, కాకతీ గ్రామాన్ని గుండిగా ఏలినట్లు చెప్పినాయి. ఈ 4 ఆధారాలను బట్టి నేటి కాకరవాయి గ్రామమే కాకతీ గ్రామము అని తెలుస్తుంది. ఈ కాకరవాయి గ్రామం సమీపంలోనే కోదాడ శాసనాలు చెప్పినట్టు జూపేడ, పాలేరు గ్రామాలున్నాయి. శాసనంలో జువ్విపాడు ఉంది, అదే ఇప్పుడు జూపేడగా మారింది. కాకరవాయి గ్రామంలో సకలేశ్వరాలయం యొక్క ఆఖరి ఆనవాళ్ళు మహిషాసుర మర్దిని వంటి శిల్పాల అవశేషాలను నేను గుర్తించాను. ఇక నేలకొండపల్లి, పమ్మి, కూసుమంచి ఇలా చుట్టుపక్కల గ్రామాలలో లభించిన కళ్యాణి చాళుక్యులు, కందూరు చోళులు, కాకతీయుల నాటి శాసనాల ఆధారంగా కొండపల్లి 300 నాడు ఈనాడు ప్రధానంగా సూర్యాపేట, ఖమ్మం జిల్లాల పరిధిలో విస్తరించి ఉందని తెలుస్తోంది. ఈ అన్ని శాసనాలు నేలకొండపల్లినే కొండపల్లిగా పేర్కొన్నాయి. ఈ కొండపల్లి పరిధిలోనే కాకరవాయి గ్రామం ఉంది. పైగా ఈ కాకరవాయికి దగ్గరలోనే ఉన్న మరో ఊరు గుండెపూడి. సూర్యాపేట జిల్లా జలాల్పురంలో కాకతీయ గణపతి దేవుని కాలంలో వేయించిన శాసనంలో ఈ ఊరి పేరే గుండియపూడిగా ఉంది. ఆ గుండియపూడే నేడు గుండెపూడి గ్రామంగా ఉంది. ఇది కూడా కాకరవాయి పక్కనే ఉంది. ఆ పక్కనే ఉన్న తొర్రూరు పట్నం ప్రస్తావన కూడా జలాల్పురం శాసనంలో ఉంటుంది. గుండ 1 రాజు గుండెపూడికి చెందినవాడని తెలుస్తున్నది. వీటిని బట్టి కాకతీయుల మూలాలు ఈ కాకరవాయి అనే గ్రామము, గుండెపూడి గ్రామాల్లో ఉన్నాయని స్పష్టంగా చెప్పచ్చు. మరి ఇది మన చరిత్ర, మన సంస్కృతి, మన డిస్కవరీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ తప్పక రాయండి. థ్యాంక్ యూ.